సోదరులకి, ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులకు, ప్రత్యేకంగా కృష్ణాజిగూడెం టీఆర్ఎస్ శ్రేణులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రైతాంగం అంతా కూడా యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ళల్లో ఎప్పుడు మార్చ్ ఏప్రిల్లోనే స్టాక్ మొత్తం కూడా అడ్వాన్స్గా 10 లక్షల టన్నుల యూరియా సిద్ధంగా ఉండేది. ఎప్పటికీ ఎవరికి ఏ రైతుకి ఎన్ని బస్తాలు కావాలంటే దొరికేది. ఈరోజు ఇప్పటి వరకు మనకు రావాల్సిన యూరియా మనకు అందలే. డిమాండ్ దాదాపు 9,82,000 టన్నుల కావాలంటే ఇప్పటి వరకు 5,32,000 టన్నులు మాత్రమే సరఫరా చేసేళ్ళు. ఈరోజు యూరియా కోసము మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి, యూరియా కోసము సెల్ ఫోన్లు లైన్లలో పెట్టే పరిస్థితి, తెల్లారకట్ల 4 గంటలకు వచ్చి లైన్లో నిలబడే పరిస్థితి, సాయంత్రం వరకు ఉపాసం ఉండడం అన్నా లేకపోతే సర్ది తెచ్చుకొని తినే పరిస్థితి తెప్పించుకొని. మరి అంతగానం చేస్తే ఎంత అంటే ఎకరాకు ఒక బస్తా రావడం కోసం పట్టేదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకొస్తే లైన్లో నిలబడితే ఆ రకంగా ఒక బస్తా. ఒక దగ్గర అయితే ఆధార్ కార్డు తల్లికున్నది, కొడుకున్నది, బిడ్డకుంటే ఆ 3 కార్డులు బట్టి 3 బస్తాలు తీసుకుపోతుంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ కేసు అయితే వాళ్ళని జైలుకి పంపించే పరిస్థితి, రైతులను యూరియా కోసము జైళ్ళకు పంపించే పరిస్థితి. గార్లగడ్డ తండా ఇంతకుముందు మొత్తం కూడా కేసీఆర్ గారి పాలనలో మనకు కొత్త గ్రామ పంచాయతీ అయింది. అంటే సీసీ రోడ్లు వేసడం, తర్వాత ఈ గ్రామానికి సంబంధించిన చిన్న గ్రామ పంచాయతీ అయినా ఒక ట్రాక్టరు, గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, శ్మశాన వాటిక, రోడ్డు, అన్ని ఖచ్చితంగా రోడ్డు, ఇట్లా అనేక రకాలుగా ఈరోజు ఇప్పటి వరకు పనులు చేసింది ఓన్లీ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మేమందరం కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగాని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా గణపురం నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీల గులాబీ జెండా ఎగరేయడం ఖాయం. ఒకవేళ కనుక రేపు బై ఎలక్షన్లు వస్తే నువ్వు నేను చూసుకుందాం, కడియం శ్రీయారా, డాక్టర్ రాజేష్ చూసుకుందామని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ఏ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినావో ఆ హామీలు నెరవేర్చే వరకు మేము వెంటాడతాం, వేటాడతాం, ఆ పనులు మంజూరయ్యే వరకు కూడా ప్రజా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.